ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సిసిఎస్ కు తరలించారు. ఇవాళ ఉదయం ఆయన విదేశాల నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. గత కొంతకాలంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఐబొమ్మ నిర్వాహకుడు. అది అతను ఎవరు, ఎలా ఉంటాడు అని చాలా మందికి ఒక క్యూరియాసిటీ అయితే చాలా మందికి ఉంది. ఎందుకంటే రీసెంట్గా సైబర్ క్రైమ్స్కి సంబంధించి మాజీ సిపి ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్ మాట్లాడినప్పుడు కూడా దానికి కౌంటర్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు మనం చూసాము. అంటే ఇటు సినిమా ఇండస్ట్రీకి ఇటు పోలీసులకు ఒక సవాల్గా మారిన ఇమ్మడి రవి ఈరోజు పోలీసులకు చిక్కారనే చెప్పుకోవాలి. ఫ్రాన్స్లో ఈ ఐబొమ్మకు సంబంధించి సర్వర్లు ఏర్పాటు చేసుకొని అక్కడే ఒక దీవుల్లో తను ఒక వెబ్సైట్ని రన్ చేయడం అంటే దీనికి సంబంధించి ఈ వెబ్సైట్ని రన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈరోజు ఫ్రాన్స్ నుంచి వచ్చి ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్న క్రమంలోనే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నారు అని తెలుసుకొని పోలీసులు పగడ్బందీగా వెళ్ళి ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తిని పట్టుకున్నారు. అయితే తీరా చూస్తే అతని డీటెయిల్స్ పూర్తిగా చూసుకుంటే కూడా అతను విశాఖకు చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. అలాగే ఇతను విశాఖ అంటే ఇంతకు ముందు పెళ్ళయింది, ఆయన విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు విడాకులకు సంబంధించి అవి క్లియర్ చేసుకుందామన్న నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి హైదరాబాద్లో. ఎందుకు అంటే ఇటు ప్రొడ్యూసర్స్ ఊపిరి పీల్చుకునే సమయం, అలాగే పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇమ్మడి రవి తరువాత అంటే ఇతను నిర్వాహకుడు, మరి ఇతని వెనుక ఇంకా ఏదైనా మాఫియా ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో కూడా ఇప్పుడు విచారిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. ప్రస్తుతం సైబర్ క్రైమ్లో కూడా దీనికి సంబంధించి అంటే ఇంతకు ముందే నాంపల్లి కోర్టులో ఆయన్ని ఇప్పుడు ఈ రవిని ఎగ్జిబిట్ చేసి చూపించి తరువాత మళ్ళీ సిసిఎస్కి తీసుకెళ్లారు. అంటే పూర్తిగా అతని వెబ్సైట్లను కావచ్చు, అతని దగ్గర ఉన్న డబ్బులు దాదాపు అతని అకౌంట్లో 3 కోట్ల వరకు ఉండింది అని చెప్తున్నారు. అది సీజ్ చేశారు పోలీసులు. అలాగే అతని నుంచి ఈ వెబ్సైట్కి సంబంధించిన లింకులు, సర్వర్లు అన్నీ తీసుకొని ఇప్పుడు సీజ్ చేశారు. మరి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది శశిరేఖ. అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇమ్మడి రవి ఒక్కరే ఉన్నారా, ఈ నెట్వర్క్ మొత్తాన్ని ఇమ్మడి రవి మాత్రమే నడుపుతున్నారా లేకపోతే ఇంకెవరైనా నడుపుతున్నారా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాజీ సిపి సివి ఆనంద్ కూడా దీనిపైన మాట్లాడినప్పుడు అంటే మూవీ రూల్స్ కావచ్చు, తమిళ్ వెబ్సైట్స్ కావచ్చు, ఇలా చాలా వెబ్సైట్స్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తూ ఈ వెబ్సైట్స్ చాలా మూవీస్ ని డౌన్లోడ్ చేసి చూపించాయి ప్రజలకి. అలాగే ఇప్పుడు ఐబొమ్మ చూసుకుంటే కూడా ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు సంబంధించినవి కావచ్చు, ఇటు మూవీ రిలీజ్ అయిన వెంటనే కొంతమంది హీరోలని టార్గెట్ చేసి కూడా మనం చూసాము. ఆ మూవీ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ వెబ్సైట్ లో కనబడడం. ఇలా చూసుకుంటే దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 22,000 కోట్ల వరకు ఇటు టాలీవుడ్కి, కేవలం టాలీవుడ్కి మాత్రమే నష్టం వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఇంకా మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలు కూడా మన దగ్గర ఆడతాయి, నడుస్తాయి. అటు ఓటీటీలో కూడా అక్కడ ఏదైతే మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, ఆ సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు వెంటనే ఇక్కడ తెలుగులో డబ్బింగ్ కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఇటు ఇమ్మడి రవిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సిసిఎస్ లో ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరిచి తరువాత మళ్ళీ సిసిఎస్ కి తిరిగి తీసుకెళ్లారు. మరి చూడాలి మరి నెక్స్ట్ ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి అనేది. ఎందుకంటే ఇప్పటికే మోస్ట్లీ అన్ని సర్వర్లు ఆధీనంలో తీసుకున్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక పక్క అతనికి సంబంధించిన అన్ని సీజ్ చేశామని చెప్తున్నారు. కూకట్పల్లిలో ఉన్న అతని నివాసం, అతని అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని హార్డ్ డిస్కులు, సాఫ్ట్వేర్స్ అలాగే కంప్యూటర్లు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. మరి చూడాలి నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది అనేది. అసలు ఈ ఇమ్మడి రవి విశాఖకు చెందిన వ్యక్తి అయితే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకా అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది శశిరేఖ. వెబ్సైట్ వల్ల ఈ ఇండస్ట్రీకి ఎంత మేర నష్టం జరిగిందంటారు దాదాపుగా?
దాదాపు ఈ 1-2 ఇయర్స్లోనే 22,000 కోట్ల వరకు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నష్టం జరిగింది అని అంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికీ ఇటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలు పక్కన పెట్టుకున్నా జస్ట్ టాలీవుడ్కి మాత్రమే ఒక పక్క ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇవ్వడం, దిల్ రాజు లాంటి వ్యక్తులకు కూడా డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం, విజయ్ దేవరకొండ కూడా వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇమ్మడి రవి దొరికాడు అని అనేసరికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకున్నంత పని అయ్యిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి అంటే ఇంకా మిగతా వెబ్సైట్లు ఉన్నప్పటికీ ఇంత హై క్వాలిటీ సినిమాలు ఇంకా ఏ వ్యక్తి ఇవ్వలేదు, కానీ ఏ వెబ్సైట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇంత ధైర్యంగా అంటే ఎక్కడో ఫ్రాన్స్లో ఎక్కడో దీవుల్లో ఉంటూ, కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ నెట్వర్క్ మొత్తాన్ని నడిపారు అని చెప్పేసి ఇప్పుడు మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం మాత్రమే. మరి ఇంకా ఏదైనా ఒక ఈ కరేబియన్ దీవుల్లోనే కాకుండా ఇంకా మిగతా ఎక్కడైనా పెట్టారా, లేకపోతే ఇంకా ఏదైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు సర్చ్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇటు చూసుకున్నా కూడా అంటే విదేశాల్లో ఉంటూ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారో మనం చూసాము. ఒక పక్క ఇటు నిర్మాతలకు ఇచ్చారు, హీరోలకి ఇచ్చారు, అంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అని చెప్పేసి. మీరు రెమ్యునరేషన్లు ఇంతగా ఎందుకు ఇస్తున్నారు? ఇటు కళాకారులకు ఇంకా చాలా మంది కళాకారులు అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మరి ఆ 24 క్రాఫ్ట్స్కి సమానంగా డబ్బులు ఇస్తున్నారా, శాలరీస్ ఇస్తున్నారా, రెమ్యునరేషన్ ఇస్తున్నారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్ చేస్తూ అంటే వాళ్ళ తరపున ఉన్నట్టుగానే ఉండి మళ్ళీ ఇంకొక డైలాగ్ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తారో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పేసి మనకు ఒకటి పాపప్ అవుతుంది, దాన్ని కూడా క్లిక్ చేయాల్సి వస్తుంది. అంటే మన డీటెయిల్స్ అన్ని మనం అతనికి అప్పచెప్తున్నాం అన్న కోణంలో ఉంటుంది. సో అందరి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, మీ పోలీసు నుంచే మా దగ్గర చాలా మంది ఉన్నారు అని చెప్పేసి సివి ఆనంద్ని కూడా హెచ్చరించారు. అంటే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇమ్మడి రవి దొరకడంతో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే రవితో పాటు ఇంకెవరైనా పనిచేస్తున్నారా, ఇంకా ఏదైనా ముఠా ఉందా, లేకపోతే మాఫియా ఉందా, ఇలాంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు శశిరేఖ. అంటే మన నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి మరి నెక్స్ట్ ఇంకా విచారణ ఎంతకాలం ఉంటుంది అనేది చూడాలి. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది శశిరేఖ. హారిక, దాదాపుగా ఈ వ్యవహారం అనేది ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి, ఈ పైరసీకి సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. అయితే ఇమ్మడి రవి వైజాగ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను అసలు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే డెఫినెట్గా ఈ వెబ్సైట్ల వల్ల చాలా మందికి సినిమాలు ఫ్రీగా దొరుకుతుండొచ్చు, కానీ నిజంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా దీనికి మనం ఒక అడిక్షన్ వస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఈ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటాయి. పైగా పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కూడా అందులో ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే దాదాపు ఇటు ఇల్లీగల్గా చాలా వరకు అందులో ప్రమోట్ చేసుకునే వెసులుబాటు ఆ వెబ్సైట్లు కలిగిస్తాయి. అందులో ఇప్పటికీ ఇటు మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క ఇటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఇంకా కొంతమంది హీరోయిన్లు కావచ్చు, అంటే హై ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఇంకో పక్క ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళు కూడా ఇప్పుడు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అంటే ఈ సమయంలో అంటే ఈ వెబ్సైట్ కి సంబంధించి ఈ తమిళ్ డాట్ కావచ్చు, ఈ ఐబొమ్మ హై అండ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మూవీ రూల్స్, తమిళ్ డాట్ ఇవి మాత్రం మనకు చూసుకుంటే చాలా క్వాలిటీ తక్కువ ఉన్నా సరే ఇవన్నీ ఒక నెట్వర్క్ ద్వారా నడుస్తున్నాయి అని చెప్పేసి మాజీ సిపి సివి ఆనంద్ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవి కేవలం మనకు దొరికిన వెబ్సైట్లు మాత్రమే, దాంట్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అందులో దాదాపు 10 మంది చిన్న పిల్లలు, అంటే 20 ఏళ్ళు నిండిన పిల్లలు కూడా హై క్వాలిటీ మూవీస్ని డౌన్లోడ్ చేయడం, వాటిని ప్రజలకు చూపించాలన్న ఆలోచనతోని ఇప్పుడు కిరణ్ లాంటి వ్యక్తులు మనకు అరెస్ట్ అయిన విషయం మనం చూసాము. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఇమ్మడి రవి గురించి మనం లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా సివి ఆనంద్ చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఐబొమ్మకు సంబంధించిన వ్యక్తిని మేము పట్టుకునే తీర్తాం అని ఆయన క్లియర్గా చెప్పారు.
అదే దిశగా ఇటు సాఫ్ట్వేర్లు డెవలప్ చేయడం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఇటు వాళ్లకు సంబంధించి అంటే వాళ్ళ హ్యాకర్స్ని వీళ్ళు హ్యాక్ చేసే విధంగా, అంటే వాళ్ళ సిస్టమ్ని వీళ్ళు హ్యాక్ చేసే విధంగా హ్యాకర్స్ని హైర్ చేసుకోవడం, ఇలా చాలా జరిగింది. అంటే ఒక మూవీని అంటే పూర్తిగా అంటే రేపు రిలీజ్ అయ్యే సినిమాని ఈ రోజే వెబ్సైట్లో పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద హ్యాకర్స్. సో వాళ్ళని కూడా హ్యాక్ చేసే విధంగా సిస్టమ్ని ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. సో దానికి అనుకూలంగానే దాదాపు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసే విధంగా అంటే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు ఈ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారని చెప్పుకోవాలి. అంటే అతను ఎప్పుడు వస్తారు, అతను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎప్పుడు ఇండియాకి వస్తారు అన్న కోణంలో ప్రస్తుతం అంటే పోలీసులు ఎప్పటికీ నిఘా పెట్టే ఉంచారు అని చెప్పుకోవాలి. మరి ఎట్టకేలకు ఇమ్మడి రవి ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉన్నారు, విచారణ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క అతనికి సంబంధించిన సర్వర్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్లు కావచ్చు అన్ని సీజ్లో ఉన్నాయి. అలాగే అతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల వరకు డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నాము అని చెప్పేసి అంటే సీజ్ చేశాము అని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. సో మరి నెక్స్ట్ రేపు ఈ పూర్తి డీటెయిల్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారనే ఆశిస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇమ్మడి రవికి సంబంధించి అంటే ఐబొమ్మ లాంటి వ్యక్తి ఎంతో పెద్ద సవాలుగా మారిండ్రు, ఇటు టాలీవుడ్ కావచ్చు మిగతా ఇండస్ట్రీలకు కావచ్చు. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దొరికారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ప్రియులు కాదు, సినిమాకు సంబంధించిన వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ రేపు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. శశిరేఖ, హారిక, ఇక్కడ ప్రధానంగా ఒక అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు ఈ నిర్వాహకుడు కూడా టాలీవుడ్ మరియు పోలీసులకు కూడా కొన్ని సవాళ్ళు కూడా విసినట్లు కూడా తెలుస్తోంది. సీన్ ఎంతవరకు వచ్చింది కాబట్టి పోలీసులు అంటారా? అంటే వార్నింగ్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఆ నిర్వాహకుడికి పడే శిక్ష ఏంటంటారు? ఎలా ఉంటుందంటారు అసలు? డెఫినెట్గా ఎందుకు అని అంటే ఇప్పటికే ఇటు పోలీసులకు సంబంధించి పోలీసులకు పెద్ద సవాలుగా మారిన టైం మనం చూసాము. ఇటు టాలీవుడ్ పెద్దలకి సవాలు చేయడం చూసాము. అంటే బహిరంగంగా ఒక లేఖ విడుదల చేయడం, ఆ లేఖకు సంబంధించి ఒక సెన్సేషన్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఈవెన్ పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారంటే సినిమా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఈ సమయంలో ఐబొమ్మనే కరెక్ట్, ఐబొమ్మ నిర్వాహకుడే కరెక్ట్ అన్నట్టుగా చాలా మంది మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక సినిమాకి మధ్యతరగతి వ్యక్తి వెళ్తే ఖచ్చితంగా 2 నుంచి 3 వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఖర్చును తగ్గిస్తున్నాడు ఈ నిర్వాహకుడు. కాబట్టి ఖచ్చితంగా మా సపోర్ట్ మాత్రం ఐబొమ్మ వ్యక్తికే అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ ఇది దీనివల్ల అంటే దీంతో పైరసీ కాకుండా ఇంకా ఒక సైడ్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, అంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా, ఆన్లైన్ గేమింగ్ ద్వారా. సో ఇలాంటి గేమ్స్, ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వెబ్సైట్లు ఏమైనా ఉన్నాయి అంటే అందులో ముఖ్యంగా ఐబొమ్మ తర్వాత మూవీ రూల్స్ tamil.com ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. దాదాపు ఒక 50కి పైగా ఈ వెబ్సైట్లు ఉన్నాయి. వీళ్ళందరి నెట్వర్కింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇటు స్నాప్చాట్ కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు, దీని ద్వారా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడం. కొంచెం తేడా వచ్చేసరికి లాస్ట్ టైం దొరికినట్టు ఈసారి కానీ పగడ్బందీగా ఈసారి పట్టుకున్నారని చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు దొరికిపోయారు, ఇటు tamil.com కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు వీళ్ళు. కానీ ఇటు చూస్తే మాత్రం ఇమ్మడి రవిని మాత్రం చాలా క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఒక సవాలుగా తీసుకొని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా సవాలు తీసుకొనే ఇప్పుడు ఇతన్ని పట్టుకున్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు మీటింగ్ జరిగింది, ఇదే కమాండ్ కంట్రోల్లో ఎన్నోసార్లు మీటింగ్ చేసుకున్నారు ఇటు పోలీస్ శాఖ, ఇటు టాలీవుడ్ పెద్దలు. ఎందుకు అనంటే ఖచ్చితంగా దీనివల్ల అంటే ఈ పైరసీ ఏదైతే ఉందో ఈ పైరసీని అరికట్టాలి అన్న కోణంలో ఎన్నోసార్లు ఒక పక్క పెద్ద హీరోలు, వాళ్ళ అభిమాన నటులు చెప్తున్నప్పటికీ ఒక పక్క పైరసీని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి కొన్ని వెబ్సైట్లు. ఆ వెబ్సైట్ల ద్వారా ఇప్పుడు
ఐబొమ్మ లాంటి ఒక హై క్వాలిటీ సినిమాలు మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతను మనకు నష్టం కలిగించే విధంగానే ఉంది. దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 22,000 కోట్లు అంటే ఇంకా ప్రతి సంవత్సరం ఎన్ని కోట్లు అవ్వాలి. సో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలన్న కోణంలోనే పోలీసులు ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. సో ఫైనల్ గా ఇమ్మడి రవి దొరికిన తర్వాత పూర్తిగా అన్ని సీజ్ చేసుకున్న తర్వాత విచారిస్తే మాత్రం అతను తెలుగు అబ్బాయే అని క్లియర్ గా తెలిసింది. మరి ఈ తెలుగు అబ్బాయి మరి ఇక్కడే పుట్టి పెరిగి ఈ సినిమాల వల్ల ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, దీనివల్ల నష్టం కలుగుతుంది ప్రజలకి అని చెప్పేసి ఎలా అనుకున్నారు, అంటే ప్రజలకి ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు ఎందుకు ఆయన ఫీల్ అయ్యారు, ఇవన్నీ ఇప్పుడు రేపు పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క పోలీసులు దీనికి సంబంధించి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇమ్మడి రవి రిమాండ్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. నెక్స్ట్ అంటే రేపు పూర్తిగా ఆయనని విచారించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. శశిరేఖ, మీరన్నట్టు ఈ ఐబొమ్మ వెబ్సైట్ కి సంబంధించి పోలీసులు ఒక విధంగా ఛాలెంజింగ్ గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణ కూడా చాలా ముమ్మరంగానే సాగుతోంది ఇప్పుడు. అయితే ఐబొమ్మ బ్యాన్ నిజంగానే అవుతుందంటారా? ఇది చిత్ర పరిశ్రమకు ఎలాంటి లాభాలు తెచ్చిపెట్టనుందంటారు ఓవరాల్ గా? డెఫినెట్ గా ఈ ఐబొమ్మ ఇప్పటికీ ఎన్నో రూపాంతరం చెందిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒకప్పుడు ఎల్లో కలర్ లో వచ్చి ఇప్పుడు మళ్ళీ తర్వాత గ్రీన్ కలర్ వచ్చి ఇప్పుడు ఏదో వేరే కలర్ వస్తుంది. అంటే కలర్లు చేంజ్ చేసుకుంటూ ఐపీ అడ్రస్లు చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ సర్వర్లతోని ఇప్పుడు వెబ్సైట్ ని నడుపుతున్నారు. అయితే ఆ వెబ్సైట్లను అన్నింటినీ అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ వెబ్సైట్లు ఏ సర్వర్ని వాడారో అవన్నీ రూట్ కాజ్ తెలుసుకొని అలాగే ఐపీ అడ్రస్లు తెలుసుకొని ప్రస్తుతం వాటన్నింటినీ సీజ్ చేశారు. మరి ఇప్పుడు ఐబొమ్మ ఓపెన్ అవుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి నేనే వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకు అనంటే ఇప్పటికైతే సీజ్ చేశామని పోలీసులు ఆల్రెడీ మనకు చెప్తున్న విషయం. మరి ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే మనము ఇప్పటికీ చాలా మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. అయినా సరే ఇప్పుడు అంటే ముందు ఒక పక్క ఐబొమ్మ అని పరిచయం అయింది, ఇప్పుడు బెప్పం అని, ఇలా దాదాపు రకరకాలుగా మన ముందరికి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. శశిరేఖ ఇక్కడ చూడొచ్చు, ఐబొమ్మ beppam.com తెలుగు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడొచ్చు అగ్రి అని చెప్పేసి వచ్చి మళ్ళీ మనకు ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. అంటే జనరల్గా ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఏదో యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు తెలుసు కదా లాంటి సినిమాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ, ఇంకా నాకు తెలిసి ఓటీటీలో కూడా ఈ సినిమా వచ్చి ఉండదు. అలాగే ఏనుగు తొండం అని చెప్పేసి ఈటీవీ 2 విన్లో నడుస్తుంది ఈ సినిమా. అలాగే మిస్టరీ, ఇక్కడ చూడొచ్చు జరన్ అని చెప్పేసి ఇది సమ్ వేరే లాంగ్వేజ్ మూవీ, మరాఠీ సమ్ బెంగాలీ. అలాగే ఇట్లా ఏ సినిమా రిలీజ్ అయినా ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఇప్పటికైతే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నా కూడా మనకు మరి ఇదే లైవ్లో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నింటినీ క్లోజ్ చేశాము అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. శశిరేఖ, సర్వర్లు దాదాపు 3 సర్వర్లు ఉన్నాయి ఇందులోనే. 1 సర్వర్, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అని చెప్పేసి. అలాగే ఇక్కడ మూవీ కూడా ఓపెన్ అవుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాము. ఎందుకు అనంటే ఇప్పటికీ ఇది ట్రైలర్ అని చెప్పేసి ఉంది. అలాగే ఇక్కడ మొబైల్ డౌన్లోడ్ అని ఉంది. అంటే దాదాపు మూవీ అయితే ఓపెన్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఓపెన్ అవుతుంది సినిమా. మరోవైపు సినిమా ఓపెన్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంకా ఈ ఐబొమ్మ వెబ్సైట్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. మరి రేపటి వరకు ఇవన్నీ సర్వర్లన్నీ జప్తు చేసుకొని పోలీసులు ఇవన్నింటినీ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సర్వర్లన్నీ సీజ్ చేసే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఐబొమ్మ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. శశిరేఖ, హారిక, ఇక్కడ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితో పాటు ఇంకొకతను కూడా ఏసీ టెక్నీషియన్ కిరణ్ కూడా ఉన్నారు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఆయనకి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఉన్న అప్డేట్ ఇచ్చారా? ఆయన అదుపులోనికి తీసుకున్నారా?
ప్రస్తుతం కిరణ్ అనే వ్యక్తి పేరు మాత్రమే వినిపిస్తుంది శశిరేఖ. అంటే ఇటు పూర్తిగా ఇమ్మడి రవి మీదనే ఫోకస్ ఉందని చెప్పుకోవాలి. ఇతను మాత్రం నిర్వాహకుడు అని చెప్పేసి అంటున్నారు. పొద్దున్న నుంచి అంటే ఈ రోజు ఉదయం ఇతను అరెస్ట్ అయినప్పటికీ, ఇమ్మడి రవి అరెస్ట్ అయినప్పటికీ అతని ఫోటో కావచ్చు, అతని పూర్తి డీటెయిల్స్ కావచ్చు ఇప్పటి వరకు పూర్తిగా రాలేదు. ఒక ఫోటో ఎక్కడో జూమ్ చేసి తీసుకొచ్చిన ఫోటో మాత్రమే ఉంది. అలాగే నాంపల్లి కోట దగ్గర అక్కడక్కడ కనిపిస్తున్న విజువల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే పూర్తిగా ఇతన్ని అంటే సెక్యూర్ గా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలన్న ఆలోచనతోనే పోలీసులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఒక పక్క ఇతన్ని విచారిస్తున్నట్టు అయితే తెలుస్తోంది. ఫోటో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఎంగేజ్ లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి ఫ్రాన్స్ నుంచి, అంటే ఫ్రాన్స్ లో నివసిస్తూ అక్కడ అరేబియన్ అడవుల్లో ఒక ద్వీపంలో ఇది ఏర్పాటు చేసుకోవడం, ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవడం, అక్కడ నుంచి ఈ మూవీ సెట్ అంటే ఏదైతే ఈ సర్వర్లన్నీ దగ్గర తీసుకొని ఆ సర్వర్ అక్కడి నుంచి దీన్ని నిర్వహిస్తున్నట్టు మనకు క్లియర్ గా చెప్తున్నారు పోలీసులు. మరి ఇక్కడ ఒక్క దగ్గరనే ఉందా, నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా అనేది చూడాలి. అలాగే ఈ టెక్నీషియన్ కిరణ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇతనికి ఎలా పరిచయం, అలాగే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇతనితో వర్క్ చేస్తున్నారు అన్నది మాత్రం ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది. ఇతని గురించి మాత్రం ఇంకా మనకు పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. కేవలం ఇమ్మడి రవి గురించి మాత్రమే ఇప్పుడు మనకున్న సమాచారం శశిరేఖ. మరి రేపు నాకు తెలిసి పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఐబొమ్మ, ఈ బెప్పం టీవీ ఇంకా ఏమైనా వెబ్సైట్లు ఓపెన్ చేశారా, ఎందుకంటే ఇతర లాంగ్వేజెస్ కి సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా ఏమైనా ఉన్నాయా, వాటి వెబ్సైట్లు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రేపు వచ్చే అవకాశం ఉంటుంది శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.